రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సమావేశాల్లో ఆర్ఓఆర్ చట్టంతో పాటు కులగణన, రైతు భరోసా విధి విధానాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సర్కార్ను నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 9 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా పలు అంశాలు చర్చకు రానున్నాయి. 9న నిర్వహించే బీఎస్సీ సమావేశంలో సభ పని దినాలు, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమైన అంశాలు చర్చించాల్సి ఉండడంతో వారం 10 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చట్టం 2020 స్థానంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేలా రూపొందించిన ఆర్ఓఆర్ చట్టం 2024ను తీసుకురానున్నారు. ఈ చట్టం రూపకల్పన కోసం వివిధ రాష్ట్రాల్లోని చట్టాలపై ధరణి కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించగా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త చట్టం ముసాయిదాకు రూపకల్పన జరిగినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. చర్చ తర్వాత మార్పులు చేర్పులు ఉంటే వాటిని పొందుపర్చి చట్టం తీసుకురానున్నారు. రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన దాదాపు పూర్తయింది. ఇప్పటికే 95% వివరాలు కంప్యూటరీకరణ పూర్తయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ నుంచి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ గణాంకాలు పెట్టి చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ సామాజిక వర్గాలు ఎంత జనాభా అనేది ఈ సర్వే ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని రాజకీయంగా వాడుకుంటారా, లేక ఆయా వర్గాల్ని సమానంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన నిధులు కేటాయించి ముందుకు వెళతారా అన్న దానిపై స్పష్టత లేదు. సంక్రాంతి తర్వాత రైతు భరోసాను రైతుల ఖాతాల్లో వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన రైతు బంధు పథకంలో అనర్హులు లబ్ధి పొందారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అప్పట్లో దాదాపు 25,000 కోట్ల మేర దుర్వినియోగమైనట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. గత ప్రభుత్వం స్థిరాస్తి వ్యాపార భూములకు, భవనాలకు, రహదారులకు కూడా రైతు బంధు చెల్లించడంతో పెద్ద మొత్తంలో అనర్హులకు వెళ్లినట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పునరావృతం కాకుండా అమలు చేయనుంది. నిజమైన లబ్ధిదారుడికే రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రైతు భరోసా అమలుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాత అర్హులైన ప్రతి రైతుకు భరోసా నిధులు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై సమగ్ర చర్చ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.